సరికొత్త టెక్నాలజీతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వృద్ధులు, మహిళలే టార్గెట్ గా డిజిటల్ అరెస్టులతో కోట్ల సొమ్ములు లూటీ చేస్తున్నారు. రాష్ట్రంలో 9 నెలల్లోనే 900కు పైగా డిజిటల్ అరెస్టులు జరిగాయి. అటు రోజు రోజుకు పెరుగుతున్న డిజిటల్ అరెస్టులపై సర్వోన్నత న్యాయస్థానం సీరియస్ అయింది. దర్యాప్తు కోసం సిబిఐని ఆదేశించింది. డిజిటల్ అరెస్ట్ ప్రస్తుతం ఈ మాట వింటేనే సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు వణికిపోతున్నారు. ముంబై క్రైమ్ బ్రాంచ్, డ్రగ్స్ పార్సెల్స్, కస్టమ్స్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, ఆర్బీఐ, సిబిఐ, ఈడీ పేర్లతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆన్లైన్ లో ఇంటరాగేషన్ చేస్తున్నామంటూ అందిన కాడికి దోచేస్తున్నారు. ఈ ఏడాది 9 నెలల్లోనే రాష్ట్రంలో 933 మంది నుంచి 60 కోట్ల దాకా దోచేశారు కేటుగాళ్లు. రిటైర్డ్ ఎంప్లాయీస్, మహిళలనే టార్గెట్ చేసి వరుస మోసాలకు పాల్పడుతున్నారు. గతేడాది గ్రేటర్ హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా 3037 డిజిటల్ అరెస్టు కేసులు నమోదు కాగా 177 కోట్లు సైబర్ నేరగాళ్లు దోచుకున్నారు. రోజు రోజుకు పెరిగిపోతున్న డిజిటల్ అరెస్టులపై సుప్రీంకోర్టు సీరియస్ గా స్పందించింది. దేశవ్యాప్తంగా నమోదైన డిజిటల్ అరెస్టు కేసులను దర్యాప్తు చేయాలని సిబిఐని ఆదేశించింది. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించింది. ఢిల్లీ, ముంబై, నోయిడా, గురుగావ్, యూపీ సహా వెస్ట్ బెంగాల్ కు చెందిన సైబర్ ముఠాలు సైబర్ నేరాలకు పాల్పడుతున్నాయి. తమ సైబర్ నేరాలను సౌత్ ఇండియాలోని ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు విస్తరించాయి. నార్త్ ఇండియాతో పోల్చితే సౌత్ లో హిందీ మాట్లాడే వారి సంఖ్య తక్కువ. హైదరాబాద్ మినహా చాలా ప్రాంతాల వారికి హిందీ సరిగ్గా అర్థం కాకపోవడంతో పాటు ఎదురు ప్రశ్నించరనే ధీమాతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈడీ, సిబిఐ, ఢిల్లీ, ముంబై పోలీసుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారు. బాధితులు తేరుకునేలోగా వారి పేరుతో ఫేక్ అరెస్ట్ వారెంట్స్, ఆర్బీఐ, ఈడీ నోటీసులు వాట్సాప్కి పంపిస్తున్నారు. ఈ ముఠాల చేతుల్లో చిక్కిన బాధితులు మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. ఒకానొక దశలో సూసైడ్ కేసులు నమోదవుతున్నాయి. ఏటా సైబర్ నేరాల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. సైబర్ సెక్యూరిటీ బ్యూరోతో పాటు గ్రేటర్లోని 3 కమిషనరేట్ల సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు పోలీసులకు చిక్కకుండా వర్చువల్ ఫోన్ నంబర్స్, మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్ వినియోగిస్తున్నారు. బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ చిక్కినా సైబర్ నేరగాళ్లు మాత్రం తప్పించుకు తిరుగుతున్నారు. ఢిల్లీ, ముంబై, యూపీ, కోల్కతా కేంద్రంగా వరుస నేరాలకు పాల్పడుతున్నారు. స్వైప్, వాట్సాప్తో వీడియో కాల్ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లో ఉన్నట్టుగా పోలీస్ యూనిఫామ్తో వీడియో కాల్ చేస్తారు. డిజిటల్ అరెస్టులో భాగంగా ఆన్లైన్లో ఇంటరాగేషన్ చేస్తున్నట్టు నమ్మిస్తారు. కాల్ కట్ చేసినా వెంటనే అరెస్టు చేస్తామని బెదిరిస్తున్నారు. ఇలా ఇప్పటికే రాష్ట్రంలో నమోదైన డిజిటల్ అరెస్టు కేసుల్లో సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు స్పెషల్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. పోలీసులు, సిబిఐ ఎంక్వైరీల పేరిట నోటీసులు పంపినా కేసులు నమోదయ్యాయని బెదిరింపు వీడియోలు, కాల్స్ చేస్తే భయపడొద్దని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు సూచిస్తున్నారు. పోలీసులు, దర్యాప్తు సంస్థల విచారణలో డిజిటల్ అరెస్ట్ అనే పదం ఉండదన్నారు. ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే 1930కి కంప్లైంట్ చేయాలంటున్నారు. బ్యాంకు ఖాతాల వివరాలు, ఓటీపీలను ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేయొద్దని చెప్తున్నారు పోలీసు అధికారులు.